పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ టీవీ. అతను పేరుకే పోలీస్ ఆఫీసర్, కానీ ఆదివాసీ గిరిజన ప్రజలు కనపడితే చాలు వారికి ఏ అవసరం ఉందని అన్వేషిస్తూ ఉంటాడు. విద్యను దగ్గర చేయాలని ఆదివాసీ ప్రజలు విద్యను అభ్యసించడానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటాడు. ఆదిలాబాద్ జిల్లా తిరియాని ఏజెన్సీని మొదలుకొని ఖమ్మం వరకు అతను పనిచేసిన ప్రతి ప్రాంతంలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన అక్కడి వరకు చేసిన సేవలు ఎన్నెన్నో. అతను మరెవరో కాదు, ఖమ్మం జిల్లా టాస్క్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పుష్పాల రామారావు. సో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఆదివాసీ ప్రజలకు ఇంతలా సేవ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ ఎక్కడా లేడనే కూడా గతంలో కొన్ని వార్తా ప్రసారాలు కూడా ప్రసారమయ్యాయి. సో ప్రస్తుతం మనకు అందుబాటులో సబ్ ఇన్స్పెక్టర్ పుష్పాల రామారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. మనం సార్తో ఒక్కసారిగా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ టీవీ. సార్, మీరు అంటే ఆదిలాబాద్ జిల్లా తిరియాని ఏజెన్సీ మొదలుకొని ఎన్నో పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేశారు. సో ప్రతి స్టేషన్లో వర్క్ చేసిన దగ్గర రామారావు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఆదివాసీ ప్రజలు కనపడితే చాలు వారికి ఏ సాయం చేయాలి, నేను ఎలా వారికి సహాయపడాలని చెప్పేసి అన్వేషిస్తుంటారు. అసలు ఈ సేవా గుణం ఏ విధంగా అలవాటైంది సార్? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ ప్రాపర్ ఎక్కడ సార్? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం, ములకల్పల్లి గ్రామం. మా తల్లిదండ్రులు వచ్చేసి పుష్పాల జయమాల, ఇంద్రమ్మ. నేను అందరికన్నా చిన్నవాడిని, ఆరవవాడిని. మా చిన్నతనం నుంచే మా తండ్రి గారు, అదేవిధంగా మా సోదరులైనటువంటి మా పెద్దనే వెంకటేశ్వర గారు, రెండనే చంద్రరావు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతోని మమేకమై ప్రజల్లో ఉండటంతో నాకు కూడా ఉద్యోగ నిర్వహణలో భాగంగా నేను 2004లో ఎస్ఐగా నేను సెలెక్ట్ అయ్యి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్ రావటం జరిగింది. ఇక మా తల్లిదండ్రుల నుంచి, మా కుటుంబ సభ్యుల నుంచి వచ్చినటువంటి సేవా దృక్పథమే నేను పనిచేసిన ప్రాంతాల్లో సేవ చేయడానికి నాకు ప్రేరణగా నిలిచింది. అని సార్, అంటే ఆదిలాబాద్ అంటే గతంలో పాత కొమరం భీం జిల్లా, అంటే ఇప్పుడు కొత్త కొమరం భీం. సో అక్కడ మరో కొమరం భీం లాగా పనిచేశారా? అంటే అప్పట్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా, చాలా ఆదిలాబాద్ అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని చెప్పేసి కూడా ఎక్కువ ఉన్నది. అంటే అటు సబ్ ఇన్స్పెక్టర్గా అటు విధులు నిర్వర్తిస్తూ మీ ఖాళీ సమయాల్లో ఆదివాసీ ప్రజలకు, అంటే మీరు కరోనాలో కూడా స్కూల్స్ పూర్తిగా బంద్ అయిన సమయంలో కూడా కరోనాలో ఆదివాసీ విద్యార్థులకి చదువు దూరంగా అవుతుంది కూడా ఎన్నో విశేష సేవలు కూడా చేశారని చెప్పేసి మాకు కొంత సమాచారం ఉంది. అసలు ఎలా జరిగింది? కరోనాలో పిల్లలకి విద్యాభ్యాసం ఏ విధంగా చేయించారు సార్? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మేము మొదటి పోస్టింగ్ కౌటాల, దాని తర్వాత బైన్సా టౌన్, కాగజ్నగర్, సిర్పుర్తి, నెన్నెల్ లాంటి ప్రాంతాల్లో, చివరగా ఈ ఖమ్మంకి రావడానికి ముందు తిరియాని ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. నేను పనిచేసిన ప్రాంతాలు మేజర్గా ఏజెన్సీ ప్రాంతాలు. ఒకప్పుడు నక్సల్ సమస్య ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలు. ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులకి దగ్గర కావడం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, రోడ్డు ఫెసిలిటీ లేనటువంటి గూడాలు ఏమన్నా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి అప్పుడు పనిచేసినటువంటి మా యొక్క ఉన్నతాధికారుల సహకారంతో రోడ్డు కనెక్టివిటీ చేయించడం జరిగింది. కాగజ్నగర్ మండలంలోని ఉట్పల్లి, రేగులగూడ లాంటి మారుమూల ప్రాంతాలు, సిర్పుర్తి మండలంలోని చీలపల్లి, నెన్నెల్ మండలంలోని కర్జీ, బోవంపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క రోడ్స్ కనెక్టివిటీ చేయించడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానీ, మారుమూల ప్రాంతాల్లో గూడాల్లో ఉన్నటువంటి ఆదివాసీ వృద్ధులకి బ్లాంకెట్స్ వింటర్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేయటం కానీ, వాళ్ళ యొక్క చదువుల కోసం ఆదివాసీ విద్యార్థుల యొక్క చదువులకి ప్రోత్సాహంగా ఉండేందుకు అన్ని పాఠశాలలు స్పోర్ట్స్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం కానీ, ఎడ్యుకేషన్ పెంపొందించే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మాకు ఆ ప్రాంతాల్లో పనిచేసినటువంటి మా ఉన్నతాధికారులకు ఉన్నటువంటి ఎస్పీస్ కానీ నాకు బాగా సహకరించడంతో నేను ఆ ప్రాంతాల్లో మమేకమై ఆ ప్రజల్లో ఒకటిగా ఉండి సేవ చేయడానికి నాకు అవకాశం కలిగింది.
అంటే సార్, యాక్చువల్‌గా సబ్ ఇన్స్‌పెక్టర్ అంటే జీతం కూడా చాలా తక్కువే ఉండేది ఆ రోజుల్లో. సో, ఇప్పుడు కొంత జీతం పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. జీతం పెరుగుతుంది. కానీ మీకు ఆ రోజుల్లో అతి తక్కువ జీతంలో మీరిటు అంటే సబ్ ఇన్స్‌పెక్టర్ వృత్తనేది చాలా ప్రెషర్‌తో కూడుకున్న ఉద్యోగం. ఇటు పోలీస్ ఉద్యోగం చేసుకుంటూ మీకు ఉన్న దాంట్లో కుటుంబ పోషణని నిలదీస్తూ గూడా ఆ పిల్లలకి సేవ చేస్తున్నారంటే అసలు ఏ విధంగా సాధ్యమయ్యేది సార్ ఆ టైంలో? ఎలా ఎలా దాన్ని ఎలా మీరు మానిటరింగ్ చేసుకోగలిగారు ఆ టైంలో? మాకు హ్మ్, ఇంతకుముందు నేను పనిచేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇప్పుడు ఈ ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని సింగరేణి మండలంలో పనిచేయటం జరిగింది ఎస్ఐగా. అదేవిధంగా ఖమ్మం రూరల్ ఎస్ఐగా కూడా పనిచేయటం జరిగింది. నేను పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ప్రజల యొక్క మౌలిక అవసరాలను బట్టి నాకు ఉన్నటువంటి అనేక మంది మిత్రుల సహకారంతో కావచ్చు, స్వచ్ఛంద సంస్థల సహకారంతోని వారికి ఎవరైతే లెగ్స్ ఇబ్బంది అయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ అరేంజ్ చేయించడం గానీ, హ్యాండ్స్ అరేంజ్ చేయించడం గానీ, ఇతరత్ర ఎటువంటి అవసరాలున్నా గూడా ఎస్పెషల్లీ ఆదివాసులు. ఆదివాసులు సహజంగా ఏందంటే వాళ్ళు ఎవరిని అడిగేటటువంటి తత్వం ఉండదు. వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు గాబట్టి, వారి దగ్గరికెళ్ళి మనం వాళ్ళ సమస్య అడిగితే తప్ప వాళ్ళు ఎవరికీ చెప్పుకోనటువంటి ఒక రకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. సో, అటువంటి వ్యక్తులకి మనం అండగా ఉంటే బావుంటుందన్న ఉద్దేశంతోని నేను చూసిన ప్రాంతాల్లో వారి యొక్క స్థితిగతులు అవన్నీ గూడా పూర్తిగా అధ్యయనం చేయటం జరిగింది గాబట్టి, వారి మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో ఎక్కడ పని చేసినా గానీ, ఆదివాసుల కోసం ప్రత్యేకంగా పనిజేయటం జరుగుతుంది. అదేవిధంగా వారికేదైనా సమస్య వచ్చిందంటే మాత్రం ఆ సమస్య తీర్చడం కోసం అవకాశం ఉన్నంత వరకు ఎంతవరకైనా పనిజేయటానికి మిత్రుల సహకారంతోని ముందుకు పోవటం జరుగుతుంది. అంటే సార్, ఎస్పెషల్లీ మీరు ఆదిలాబాద్ జిల్లా తిర్యానీ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యే సమయంలో గూడా అక్కడ ఆదివాసీలు గూడా ఎంతగానో బాధపడ్డారు. వాళ్ళు మళ్ళీ మా సార్ మళ్ళీ మాకొస్తే బావుండని జెప్పేసి కూడా బాధపడ్డ సందర్భాలు గూడా ఉన్నాయంట. అసలు వాళ్ళు అట్లా మీరు ట్రాన్స్‌ఫర్ అయ్యి వస్తున్న సమయంలో వాళ్ళు పడ్డ బాధ మీకు ఏ విధంగా అనిపించింది సార్? అంటే నేను గూడా ఇక్కడుంటే బావుండునా, మళ్ళీ వీళ్ళతో కలిసి ఇక్కడే పనిచేస్తే బావుండునా అని ఆ క్షణంలో అనిపించిందా సార్? జనరల్‌గా పోలీస్ శాఖలో గౌరవం, గుర్తింపు, అభిమానం, ప్రజల అభిమానం లభించడం అనేది చాలా అరుదుగా ఉంటది. అదృష్టవశాత్తు నా యొక్క పనితీరు కావచ్చు, వాళ్ళకి దగ్గరగా ఉంటాం కాబట్టి నేను ఎక్కడ పని చేసినా గానీ, ఆ పని చేసిన ప్రాంతాల్లో ప్రజలు మాత్రం ఎప్పుడు గూడా మర్చిపోరు. వాళ్ళు మర్చిపోని విధంగా పనిజేయటం అనేది మన యొక్క పనితీరుకు గీటురాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బైంసా లాంటి సమస్యాత్మక ప్రాంతం అయినా, అదేవిధంగా తిర్యానీ, సిరుపురి లాంటి అక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో అక్కడ ప్రజలతోని కలిసి పనిజేయటం వల్ల నేను 2022లో 317 జీవోలో భాగంగా ఖమ్మంకి బదిలీ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆదివాసీ ప్రజలు నాకు వీడ్కోలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సందర్భంలో గానీ ఎప్పుడైనా వారి యొక్క ఆదరాభిమానాలు, ప్రేమను పొందటం అనేది చాలా జనరల్‌గా అంత తొందరగా ఆదివాసీ ప్రజలు బయట వ్యక్తుల్ని నమ్మరు. నమ్మితే ప్రాణం ఇస్తారు చివరిదాకా. అది వారిలో ఉన్నటువంటి సహజ లక్షణం. వారి నుంచి రావటం నాకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా కొంత ఆత్మీయులే కాబట్టి బాధాకరం అనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడున్నా గానీ వాళ్ళ మనసులో నేనుంటే, నా మనసులో వాళ్ళుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా గానీ ఇప్పటికి కూడా నాకు రెగ్యులర్‌గా మాట్లాడుతుంటారు. ఆ ప్రాంతాల్లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలొచ్చినా గానీ అధికారులు గూడా ఫస్టు గుర్తుంచుకొని పిలిచేది నన్నే. ఇటీవల కాలంలో జెనూర్ లాంటి ప్రాంతాల్లో కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తలెత్తినప్పటికి అక్కడ ఉన్నటువంటి ప్రజలను సమన్వయపరచడానికి, ఆ 2 వర్గాలని కోఆర్డినేట్ చేయడం కోసం ఇక్కడ పనిచేస్తున్న నన్ను ఇమ్మీడియేట్‌గా ఉన్నతాధికారులు అక్కడ పిలిపించి దాదాపు 2 నెలల పాటు ఉండి అక్కడ శాంతి భద్రతలు కాపాడడానికి కూడా ప్రయత్నం చేయటం జరిగింది. అదేవిధంగా బైంసా లాంటి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా సున్నితమైన ప్రాంతం బైంసా పట్టణం. అక్కడ ఉన్నటువంటి సమస్యాత్మకంగా ఉన్న 2 వర్గాల మధ్య ఏ చిన్న ఘర్షణ జరిగినా మొత్తం తెలంగాణ డిస్టర్బెన్స్ అవుతుంది. అటువంటి పట్టణంలో కూడా ఏ చిన్న సంఘటన జరిగినా గానీ అధికారులు నన్ను పిలిపించి నా సేవలను తీసుకోవటం జరుగుతుంది. కేవలం ఏంటంటే ప్రజల్లో కలిసి ప్రజల్లో ప్రజలతో పని చేయటం వలన అక్కడ అధికారులకు కూడా నేను చెప్తే ప్రజల్లో కొంత సానుకూలత ఏర్పడుతుంది. సమస్యని పరిష్కరించగలుగుతాడన్న ఉద్దేశంతోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎటువంటి శాంతి భద్రతల సమస్య వచ్చినా గానీ మొట్టమొదటగా నేను ఎక్కడ పని చేస్తున్నా గానీ అధికారులకు గుర్తొచ్చేది నేను. ఆ రకంగా నా సేవలను తీసుకోవడం జరుగుతుంది. నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇటువంటి ప్రజల కోసం మనం పని చేసినాం కాబట్టి
ఆ ప్రజలు కూడా మనల్ని గుర్తించుకోవడం అనేది హ్యాపీగా అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.